హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుష్మిత కుకింగ్ అండ్ టిప్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి నోరూరించే టొమాటో క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ అనమాట. చాలా సింపుల్ రెసిపీ అండి. తొందరగా చేసేసుకోవచ్చు. మనకి లంచ్ బాక్సెస్కైనా సరే మనం సింపుల్గా చేసేసుకునే రెసిపీ అనమాట. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, మనకి ఇక్కడ కలర్ఫుల్గా కూడా వచ్చేసింది అనమాట. దీని ప్రాసెస్ అంతా ఈజీగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాము. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని స్టవ్ పైన వెడల్పాటి బాండీలు పెట్టుకోవాలండి. ఇరుకుగా ఉండకూడదు అనమాట ఫ్రైడ్ రైస్కి ఎప్పుడు కూడా. దీనిలో వచ్చేసి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 2 లవంగ మొగ్గలు యాడ్ చేసుకోవాలి. అలాగే చిన్న దాల్చిన చెక్క ఒక అంగుళం ముక్క కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక బిర్యానీ కూడా యాడ్ చేసుకుని వీటిని జస్ట్ ఇట్లా ఒక్కసారి ఇలా ఫ్రై చేసుకోవాలండి. దీనిలోనే కొంచెం షాజీరా యాడ్ చేసుకోవాలి. షాజీరా అనేది మీ ఆప్షనల్ అనమాట. అలాగే ఇక్కడ సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకున్నానండి. వీటిని లైట్గా మనం ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలండి. వెల్లుల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ వేసుకొని అవసరం లేదండి. పచ్చిమిరపకాయలు కూడా ఒక 2 వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం లాస్ట్లో కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటాము. ఇవి వచ్చేసి ఒక 5-6 వెల్లుల్లిపాయలని సన్నగా కట్ చేశాను అనమాట. తొక్క తీసేసి కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకుని జస్ట్ లో ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాలు అలాగే వీటిని సన్నటి సెగ మీద కుక్ చేసుకోవాలి. ఇలా లైట్గా మనకి ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలండి. ఒక కప్పు అంటే ఒక మీడియం సైజు టమాటాలు 2 సన్నగా కోస్తే 1 కప్పు ముక్కలు వచ్చాయన్నమాట. ఈ టమాటాలకి సరిపడా నేను ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఉప్పు యాడ్ చేసామంటే మనకి టమాటా ముక్కలు కూడా తొందరగా మగ్గుతాయి అన్నమాట. ఇలా మనకి ఇక్కడ ముక్కలు మొత్తం ఫైన్గా మగ్గాయి కదా. దీనిలో వచ్చేసి ఇప్పుడు మనము కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకోవాలండి, 1/2 టీ స్పూను. అలాగే జీలకర్ర పొడి కూడా 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. వీటిని కొంచెం ఫ్రై చేసేయాలన్నమాట. అలాగే ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుని మంచిగా మిక్స్ చేసేయాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు కలపాలన్నమాట. అలాగే ఒక 2-3 కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసుకుని కలపాలి. ఇప్పుడు వచ్చేసి ఇవి క్యాప్సికమ్ ముక్కలండి. క్యాప్సికమ్ ముక్కలు వచ్చేసి ఇక్కడ ఒక క్యాప్సికమ్ తీసుకున్నాను, పెద్ద సైజు క్యాప్సికము. ఈ ముక్కలను కూడా యాడ్ చేసేసుకుని కలిపేసేయాలి. ఈ క్యాప్సికమ్ వేసిన తర్వాత ఖచ్చితంగా ఒక 4-5 నిమిషాలు మగ్గనివ్వండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని మగ్గనివ్వాలన్నమాట. అలాగే నేను ఇక్కడ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేశానండి. క్లిప్ అనేది మిస్ అయ్యింది, మీరు మిస్ అవ్వకుండా చేసుకోండి. మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు మగ్గనిస్తేనే మనకి క్యాప్సికమ్ అనేది మంచిగా మగ్గుతుంది అనమాట. చూడండి, ఇక్కడ మనకి క్యాప్సికమ్ అనేది మగ్గింది. క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్ మీద మగ్గించండి. మధ్యలో మాడిపోకుండా కలుపుతూ ఉండండి. ఇలా మనకి రెడీ అయింది కదా. ఇక్కడ వచ్చేసి నేను 1 కప్పు రైస్ తీసుకుంటున్నానండి. ఇది బాస్మతి రైస్ అనమాట. నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్ మొత్తాన్ని యాడ్ చేసేసి మంచిగా కలపాలన్నమాట. ఈ రైస్ అనేది ముక్క విరగకుండా కొంచెం స్లోగా కలపాలి, స్మూత్గా ఇలా కలపాలన్నమాట. మొత్తము టమాటా పేస్ట్, క్యాప్సికమ్ పీసెస్ మొత్తం అన్నీ కూడా కలిపేసేయాలి. రైస్ మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకోవాలండి, పెప్పర్ పౌడర్. ఇలా మొత్తం రైస్ మొత్తం చల్లుకుని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసేయాలి. మిరియాల పొడి అంతా రైస్కి పట్టించేసేయాలన్నమాట. ఇలా లాస్ట్లో మీరు ఉప్పు సరిపోయింది లేనిది చూసుకోండి. సరిపోకపోతే సాల్ట్ కొద్దిగా చల్లుకుంటే సరిపోతుంది. ఫైనల్గా వచ్చేసి ఇక్కడ నేను కొత్తిమీర కూడా చల్లేసాను. కొత్తిమీర చల్లిన తర్వాత మంచిగా కలిపేసేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఒక 2-3 నిమిషాలు అలా ఉంచేసేయండి. చక్కగా ఈ మసాలా ఫ్లేవర్లన్నీ కూడా రైస్కి పడతాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనము 2-3 నిమిషాల తర్వాత మూత తీసేసుకుందామండి. చక్కగా మనకి ఇక్కడ టొమాటో క్యాప్సికమ్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి. మంచి ఫ్లేవర్ తోటి ఇక్కడ గుమగుమలాడుతుంది అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే మనం అప్పటికప్పుడు లంచ్ బాక్స్లోకైనా చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి నేను సర్వింగ్ బౌల్లోకి కూడా తీసేసుకున్నాను. టేస్టీగా ఉండే మనకి ఇక్కడ క్యాప్సికమ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎలాంటి రెసిపీస్ కావాలనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను మీకు అవి చేసి చూపిస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.